రాత్రి 12:30 అలా పడుకున్నాను. ఈరోజు బుధవారం 5 మేలుకు వచ్చింది. వాకింగ్కి కంపల్సరిగా వెళ్ళాలి అని చెప్పి వాకింగ్కి వెళ్ళే ముందర డీ ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్లు ఉంటే ఇవి బకెట్లో వేసి నీళ్లు పట్టి కొన్ని ప్యాకెట్స్ 2 ప్యాకెట్లు కట్ చేసి ఉంటే అవి కూడా డైరెక్ట్ నీళ్ళల్లో పెట్టాను అనమాట. అవి నేను వచ్చేసరికి ఒక గంట తర్వాత అవైతే ఒక ప్యాకెట్ అయితే లోపలికి నీళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట. నేను ఇలా చాలా ప్యాకెట్స్ అలా అస్తమాట అవుతూనే ఉంటాయి నాకు. అయినా కానీ అదేంటో నేను అసలు బకెట్లో నీళ్ళలో వేయకుండా ఉండను అనమాట. నేను పాడబోసేయనండి ఈ నీళ్ళు. నేను ఏం చేస్తానంటే అందులోనే డైల్యూట్ చేసేసి ఎక్కువ వాటర్ మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట. మనుషులకి కాల్షియం, వైటమిన్స్ ఇలా ఎలా ఎంత అవసరం ఉంటుందో మొక్కలకి కూడా అంతే అవసరం ఉంటుందని నేను అనుకుంటాను. అందుకని చెప్పేసి ఎప్పుడు రెగ్యులర్గా నీమ్ ఆయిల్ అని, ఎప్సమ్ సాల్ట్ అని, పసుపు నీళ్ళు, అలాగే పాలు కలిపి నీళ్ళు, ఇలా ఏదో ఒకటి, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, ఉల్లిపాయలు తొక్క నీళ్ళు అన్నీ ఇస్తూనే ఉంటాను అనమాట. ఇవాళ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టానని చెప్పాను కదా సండే. సో ఇవాళ చికెన్ వండుతున్నాను అనమాట. చికెన్ ఫ్రై ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి. టైం చూసారు కదా, ఇంకా ఇప్పుడు కనుక మొదలు పెట్టానంటే స్పీకర్ ఆన్ చేయడము ఆఫీస్కి వెళ్ళేంత వరకు మోగుతూనే ఉంటుంది అనమాట. పాపం రెస్ట్లెస్ లాగా. కానీ తప్పదు, దానికి అలసట రాదు, వినటానికి నాకు అలసట రాదు. ఈ మధ్యన డే అయితే మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా మ్యూజిక్తో ఎండ్ అవుతుంది అనమాట. మ్యూజిక్ వింటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. బేసిక్గా నాకు బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే ఇళయరాజా గారు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు అంటే చాలా ఇష్టము. నా వాయిస్ అంత బాగోదు, అది నాకు కూడా తెలుసు. కానీ వచ్చి రాని పాటలు నేను కూడా అలా పాడేస్తూ ఉంటాను అనమాట. సో అదనమాట. ఇంకా పాటలు పెట్టుకుని ఈరోజు బుధవారం కదా, సో వినాయకుడి పాటలు పెట్టుకుని వింటూ ఉన్నాను అనమాట. ఇంకా లక్ష్మి రాలేదు. లక్ష్మి వచ్చే లోపల కొన్ని పనులు ఇంట్లో చేద్దాము అని చెప్పి అలా చేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా సంకటహర చతుర్థి ఉంటుంది కదండి, అది వినాయకుడికి సంబంధించింది కదా. ఆ పూజలు చేద్దామా అని అనుకుంటున్నాను. బేసిక్గా మా ఇంట్లో చెదలు పట్టినాయి అనమాట. అయితే నాకు ఆంటీ వాళ్ళు చెప్పారు, చెదలు పట్టినాయి కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చెయ్యి మంచిది అని చెప్పారనమాట. అప్పటి నుంచి నేను మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తాను. అది కాకుండా నేను ఎప్పుడు కూడా మంగళవారం వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారు ఉంటారు గుళ్ళో. ఆయన చెప్పారు నాకు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రెండు రంగుల పువ్వులు అంటే ఇష్టం అంట. వాటితో అర్చన చేస్తే ఇంకా ఇష్టమంట. ఒకటి వచ్చేసి బ్లూ కలర్ శంకు పువ్వులు ఉంటాయి కదండి, బ్లూ కలర్ అది. ఇంకొకటి వచ్చేసి రోజ్ కలర్, మనకి గులాబీ పువ్వులు ఉంటాయి కదా, రోజ్ కలర్ అది. ఆ 2 రంగుల పువ్వులతోనూ అర్చన చేస్తే చాలా మంచిది అని చెప్పారనమాట. 108 మంత్రాలు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను 108 పువ్వులు మనం లెక్క పెట్టలేం కాబట్టి కొంచెం ఎక్కువైనా కానీ 1 కేజీ పువ్వులు అలా తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట. 11 వారాలు అర్చన చేయించుకున్నాను నేను. తర్వాత బాగుందా అంటే డెఫినెట్గా బాగానే ఉంటుందండి. ఎందుకంటే నాకు హెల్త్ వైజ్ నాకు యాక్సిడెంట్ అయ్యి నేను నడవలేక అలా ఉన్నాను కాబట్టి నేను పూజ చేయించుకుంటే ఆబ్వియస్గా మనం నార్మల్గా ఏ రిలీజియన్ అయినా కానీ ప్రేయర్స్ చేసుకున్నా, గుడికి వెళ్ళినా, ఇంట్లోనే పూజ చేసుకున్నా, ఇంట్లోనే ప్రేయర్ చేసుకున్నా, ఎక్కడికైనా వెళ్ళినా కానీ కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది కదా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఆఫీస్ నుంచి గుడికి వెళ్ళి, ఇంటి నుంచి గుడికి వెళ్ళి, గుడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఇంకా ఆ రోజు కాఫీ తప్ప ఇంకేం తినేదాన్ని కాదు, తాగేదాన్ని కాదు. పొద్దున్న 11ంటికి అలా ఆఫీస్కి వెళ్ళేదాన్ని. అప్పుడు కాఫీ తాగేదాన్ని. దాని తర్వాత సాయంత్రం ఒకసారి కాఫీ కానీ టీ కానీ తాగేదాన్ని అనమాట. సో అది మంగళవారం గురించి అది. అలాగే సంకటహర చతుర్థి కూడా చేయడం మొదలు పెడదామా అని అనుకుంటున్నాను. కానీ మళ్ళీ చేయగలనా వద్దా, అసలు ఎలా పూజ చేయాలి ఏంటి అనేది నాకు కూడా ఏం తెలీదు.
నేను కూడా చూడాలన్నమాట. నిన్న నెయిల్ పెయింట్స్ అవి తీసుకొని వచ్చాను కదా, అవన్నీ ఇప్పుడు సర్దుతున్నాను. నిన్నటి వీడియోలో టైమింగ్స్ చూపించాను కదండి, అసలు చాలా లేట్ అయిపోయింది. నాకే అసలు నిద్రే లేదు తెలుసండి ఈరోజు అయితే. అంటే నైట్ ఆఫీస్లో నిద్ర వచ్చేస్తుంది అని అనుకున్నాను, కానీ ఆఫీస్లో కూడా ఏమీ నిద్ర రాలేదు. కొంచెం ప్రెషర్ ఉంది బాగా. ఒకవేళ ఆకలి వేయలేదు, కానీ ఏంటో కళ్ళు అయితే చాలా నీరసంగా అలా అయిపోయినాయి అనమాట. నాకే ఇంకా ఏమన్నా అయిపోతుందేమో అని భయం వేసి, నిజం చెప్పాలంటే కొబ్బరి నీళ్ళు తాగడానికి వెళ్ళామన్నమాట. సో అక్కడ కొబ్బరి నీళ్ళు తాగి, అందులో కొబ్బరి ఉంటుంది కదా, లేతగా ఉంది కొబ్బరి, అది కొంచెం తిని వచ్చిన తర్వాత నేను ఈరోజు చికెన్ చేశాను కదండి, ఆ చికెన్ అయితే తిన్నాను అనమాట. ఏది కూడా గ్యాప్ ఇవ్వకుండా తిన్నాను. అంటే ఇవాళ కొంచెం ఎక్కువగానే తిన్నాను, కానీ ఈ ఎక్కువ తిన్నది ఈ క్యాలరీస్ ఉంటాయి కదా, ఆ క్యాలరీస్లో కరిగించేద్దామని డిసైడ్ అయ్యాను. ఈరోజు నేను ఒక వీడియో విన్నానండి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. అదేంటి అని అంటే, సాహితి యోగా టీచర్ ఉంటారు కదా సాహితి, తన వీడియో అన్నమాట. యోగా ఈజ్ నాట్ ఏ అంటే ఆవిడ ఎంత బాగా చెప్తారో బేసిక్గా యోగా గురించి. యోగా అనేది ఒక ఎక్సర్సైజ్ లాంటిది కాదు, ఇట్స్ అన్ ఎమోషన్, అలా చెప్తున్నారనమాట. ఆ విధంగా అసలు తను చెప్తుంటుంటే అసలు యోగా చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది నాకు కూడా. ఆవిడైతే ఆన్లైన్ క్లాసెస్ అలా తీసుకుంటారంట. బేసిక్గా నాకు ఆన్లైన్ క్లాసెస్ అంటేనే, ఆన్లైన్ అంటేనే చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు అస్సలు ఆన్లైన్లో జాబ్ చేయడం కానీ, ఆన్లైన్లో వర్కౌట్స్ చేయడం కానీ, ఎందుకో ఆఫీస్కి వెళ్ళినట్టు మనం వర్కౌట్స్ జిమ్కి కానీ యోగా సెంటర్కి కానీ వెళ్ళినట్టు ఉండదు కదా. అది ఒక ఫీలింగ్ అనమాట నాకు. కరోనా టైం అప్పటి నుంచి నాకు పరమ చిరాకు ఆన్లైన్ అంటే ఏదైనా కానీ ఆవిడైతే చాలా బాగా చెప్తున్నారు. ఆవిడ ఇప్పుడు ఆరోగ్యం ఏంటది, ఆయుర్వేదం డైటీషియన్ కూడా అంట. అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారనమాట. యోగా అసలు నేను కూడా ఫ్యూజన్కి వెళ్ళేదాన్నండి. ఆ టీచర్ కూడా యోగా నేర్పిస్తారు, ప్లస్ ట్రైనింగ్ మనకి సర్టిఫై కూడా చేస్తారు. మనం యోగా టీచర్గా కూడా జాయిన్ అవ్వచ్చు అని చెప్పి. కానీ అది నేర్చుకుంటే కనుక జాబ్ లేకపోయినా కానీ మనకి టెన్షన్ ఉండదు. ప్లస్ మనకి హెల్త్ వైజ్ కూడా మనం ఎవరికైనా ఎక్సర్సైజెస్ చేసి చూపించాలి, వాళ్ళకి రాదు కదా, అప్పుడు కనుక మనం మన ఎక్సర్సైజెస్ చేసుకుని వాళ్ళకి చూపిస్తూ ఉంటే మనకి కూడా ఎక్సర్సైజ్ అయిపోయినట్టుగా కూడా ఉంటుంది కదా. అప్పుడప్పుడు కొన్ని చెయ్యాలి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నిజంగా మానేసి యోగా ఒక 5-6 అవర్స్ నేర్చుకుని నేను ప్రాక్టీస్ చేసి అప్పుడు జనానికి నేర్పించి అసలు ఎన్ని ఇయర్స్ పడుతుందండి. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మనకి ముందర నుంచి చేసేయాలి, చిన్న ఏజ్ నుంచి, మేబీ 25-26 ఇయర్స్ నుంచి అలా చేసుకుంటూ ఉంటే మెయిన్ మన బాడీ కొంచెం ఏమంటారు, మన బాడీ మన మాట వింటుంది అలా చేస్తే. ఈ ఏజ్లో చేస్తే ఏముంటుంది. సో ఇక్కడైతే చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను కదా, ఇవైతే ఫ్రై ప్యాన్లో వేసి ఫ్రై చేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇది ఇదేం నువ్వుల నూనె అనమాట. మీరు ఎవరైనా మస్టర్డ్ ఆయిల్ వాడారా, వాడితే అది ఎలా ఉంటుంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా వాడితే నేను అది వాడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడాలి నెక్స్ట్ టైం. లేదు అని అంటే శ్రావణ మేఘం ఆవిడ దగ్గర నుంచి నువ్వుల నూనె ఏంటది ఎద్దుగానుగా ఉంటుంది కదా, ఎద్దుగానుగా నూనె తెప్పిద్దామని అనుకుంటున్నాను. చూడాలి. చూసారు కదా, చికెన్ ముక్క కింద పడింది. మా లక్ష్మి తీసుకొని వచ్చిందనమాట. ఇది అసలు ఏముంది, ఇది కాలు ఇలాంటివి ఎవరైనా తెస్తారా అని చూపించేటప్పటికి తనకి చూపించేటప్పటికి కింద పడిపోయిందనమాట ఆ ముక్క. మ్యాట్ అంతా చిరాగ్గా అయింది. ఇలాంటివి అవుతానే ఉంటాయి కదండి ఇల్లు అని అంటే. నేను ఓన్లీ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను కదా, ఆల్మోస్ట్ ఒక 1/2 కిలో అలాగా చికెన్ కూడా వేసాను. కాకపోతే నాకు డౌటే నిజం చెప్పాలి అని అంటే,
అది మాడిపోతుందేమో, స్టీల్ ప్యాన్ కదా అని చెప్పి చాలా డౌట్ఫుల్గా ఉందన్నమాట. కానీ తప్పదు, నా దగ్గర స్టీల్ ప్యానే ఉంది, అల్యూమినియంవే అన్నీ కూడా మార్చేసాను కదా, ఇంకా ఆస్తమాటు వచ్చి తిప్పుకుంది చూసుకుందాంలే అని అనుకుని ఇంకా ఇందులోనే వేసేసాను అనమాట. మొత్తం అంతా పని అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఫ్రై చేశాను అనమాట. అసలు ఆయిలే అంటుకోలేదు తెలుసండి, తినేటప్పుడు కూడా మంచిగా ఉంది. నేను నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. వాకింగ్కి వెళ్ళే ముందర ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. వాకింగ్ నుంచి వచ్చిన ఒక 15-20 మినిట్స్కి పొయ్యి మీద వేసేసాను అనమాట. కానీ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. నేను అసలు సాల్ట్ గట్టా ఇంట్లో ఎప్పుడు చూడనండి, ఏం కూర వండినా కానీ. అలాంటిది ఇప్పుడు భలే సరిపోయినాయి. సాల్ట్ కానివ్వండి, ఉప్పు కారం కానివ్వండి, మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. అసలు వాటర్ బాటిల్స్లో నీళ్ళు పట్టొద్దని అనుకున్నాను, చల్లగానే అయిపోయింది కదా అని చెప్పి. లాస్ట్ సాటర్డే చెప్పాను కదా, ఫుల్ వర్షము, సాయంత్రం అంతా వాన పడుతూనే ఉందన్నమాట. అలా వాన కంటిన్యూస్గా పడితే బేసిక్గా మనం చల్లగా అయిపోయిందిలే అని అనుకుంటాం కదా. అసలు ఈ ఎండలు ఇప్పుడు కూడా విపరీతంగా ఉన్నాయండి. ఇంకా అందుకే మనకి దాహం ఆగదు కదా, మళ్ళీ ఎందుకులే ఒక్కొక్క గ్లాసు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అని చెప్పి ఇంకా బాటిల్స్ అయితే నింపుతున్నాను అనమాట. 2 డేస్ నుంచి ఈ బాటిల్స్ ఖాళీగానే ఉన్నాయి. నాకు కూడా ఇంట్రెస్ట్ లేదు నింపడానికి, అందుకని పక్కన పెట్టేసాను. ఇంకా బాటిల్స్ అయితే నింపి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇవి కూడా ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది కదండి, ఎస్పెషల్లీ సమ్మర్స్లో అయితే. వింటర్స్ లాగా మనం ఏది స్కిప్ చేయలేము, మొక్కలకి నీళ్ళు పోయడం ఇష్టం లేకపోయినా స్కిప్ చేయలేము, ఓపిక తెచ్చుకొని పోయాలి. ఇలా వాటర్ బాటిల్స్లో నీళ్ళు పట్టడం కూడా ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి, నాలాగా. అది కూడా ఇంట్రెస్ట్తో చెయ్యాలి, లేకపోతే వేడి నీళ్ళు తాగి మనమే చచ్చిపోవాలి. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో మనము నీళ్ళు పడతామన్నమాట. పిల్లలైతే అస్సలు పట్టరండి. చిన్నప్పుడు దెబ్బలాడేసుకునే వాళ్ళు, నేను తాగలేదు నువ్వే తాగావు. లాస్ట్లో జనరల్గా ఇలాంటివి గొడవలు అవుతూనే ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లోనూ. ఫ్రై చూసారు కదా, మాడిపోయింది కింద. కాకపోతే నూనె అయితే చుక్క నూనె వేసినట్టు కూడా తెలవట్లేదండి. అంటే 2 స్పూన్లు వేసానులేండి, అసలు ఆయిలే రాలేదు తెలుసండి బయటికి. మంచిగా అనిపించింది. కాకపోతే ఈ ఫ్రై ప్యాన్ ఒక మినిమం 3 టైమ్స్ అన్నా కడగాలేమో అనిపించింది నాకు. చిన్న పొయ్యి మీద పెట్టినా కానీ మాడిపోయింది కదా, అందుకని అనమాట. మంచిగా అనిపించింది, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు అని అనిపించింది. నేను చెప్పాను కదండి, నేను అన్నీ తింటున్నాను, కాకపోతే అన్నం తింటలేదన్నమాట. అదొక్కటే అనమాట. నాకు ఇప్పటికీ కూడా నేను సస్టైన్ అవుతున్నాను, అన్నం తినకుండా 3 మంత్స్ దాటిపోయింది. 9th అంటే 19థ్కి కరెక్ట్గా రేపటికి అనుకుంటా, ఫ్రైడేకి 100 డేస్ అవుతుంది నేను అన్నం తినక. ఇంక లంచ్ బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం వచ్చేసరికి 6500 స్టెప్స్ అయ్యాయి. ఇంకా ఆఫీస్ కిందకు వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఇవాళ, ఆ పనులు చేసుకోవాలి కదా. ఇంకా బట్టలు ఉన్నాయి దివాన్ మీద, సండే నుంచి అలాగే ఉన్నాయన్నమాట. 10,000 స్టెప్స్ వేసేసిన తర్వాత ఇంకా బట్టలు మడత పెడదామని కూర్చున్నాను. ఈ లోపల గుర్తొచ్చింది ఏంటి అని అంటే, పిల్లలది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చేయించుకున్నాను కదా, తన దగ్గరే కాల్ చేసి పేమెంట్ లింక్స్ తెప్పించుకున్నాం అనమాట. ఇంకా అవి పేమెంట్స్ చేస్తున్నాను అనమాట. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కోవిడ్ తర్వాత, అసలు కోవిడ్ టైంలో కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయింది చాలామందికి. అప్పటి నుంచి అట్లీస్ట్ ఒక 20% అన్న అవేర్నెస్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను ఇండియాలో. ఎందుకు అని అంటే, అబ్రాడ్లో హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా అసలు ఏ కంట్రీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. గ్లోబల్ ట్రీలో వర్క్ చేసినప్పుడైతే ఇన్సూరెన్స్ కంపల్సరీ అనమాట, హెల్త్ ఇన్సూరెన్సు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు తీసుకోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలంట. పిల్లలు అవైతే చాలా స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు. స్టూడెంట్స్ని పంపిస్తారు కదా గ్లోబల్ ట్రీ వేరే వేరే కంట్రీస్కి ఎడ్యుకేషన్ పర్పస్, వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అక్కడ మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. అప్పట్లో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇలాంటివి ఏం తెలియదు అనమాట. మోర్ ఓవర్ మాకు శాలరీస్ కూడా చాలా తక్కువ కదా, మా కంపెనీ కూడా ఇచ్చేది కాదో కూడా నాకైతే తెలియలేదు. సో
ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీకి పని చేస్తున్నామో అప్పటి నుంచి హెల్త్ ఇన్సూరెన్స్లో ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్సూరెన్స్ సమ్ ఇన్సూర్ చాలా తక్కువ ఉంటుంది. మనం కూడా కంపల్సరిగా ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒకసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్గా కనుక్కొని మీకు క్లెయిమ్స్ టైంలో ఎలాంటి ఇష్యూస్ వస్తే ఎవరిని కనెక్ట్ అవ్వాలి ఇలాంటివి కూడా కనుక్కొని అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోండి. ఇది నా సజెషన్ మట్టుకే సుమి. మీరు ఎక్కడ తీసుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే చూసుకోండి. ఇంకా బట్టలన్నీ సోఫాలో వేసి కూర్చున్నాను కదండి, అవన్నీ మడత పెట్టాను. ఇంకా ఈరోజు సర్దలేదు అని అంటే నాకు టైం దొరకట్లేదు. ఇంకా మళ్ళీ అన్నీ పైలప్ అయిపోతాయి. ఆల్రెడీ ఒక లోడ్ వాషింగ్ మిషన్ ఇప్పుడు వేసాను, బట్టలు కూడా ఆరేసేసాను. ఇంకా అవి కూడా వచ్చేస్తాయి. ఇవి సర్దలేదు అని చెప్పి ఇంకా ఇవి ఓపిక లేకపోయినా కానీ సర్దేసి మడత పెట్టేసి సర్దుతున్నాను అనమాట. నాకు బేసిక్గా సర్దడాలంటే చాలా ఇష్టం అండి, ఆర్గనైజ్ చేసుకోవడము. సో ఎప్పుడు ఇలా సర్దుకుంటానే ఉంటాను, పీకేస్తానే ఉంటాను అనమాట. సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బేసిక్గా ఏంటంటే నాకు ఎవరైనా నా బట్టలు మడత పెడితే కూడా ఇష్టం ఉండదన్నమాట, నేనే మడత పెట్టుకోవాలి. సో ఇంకొక వీడియోలో కలుస్తానండి. ఈ వీడియో కనుక నచ్చింది అని అనుకుంటే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి.